ఎల్ఎన్జేపీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పరామర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులతో మాట్లాడారు. బ్లాస్ట్ ఎలా జరిగిందన్న దానిపై వివరాలు అడిగారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. ఎల్ఎన్జేపీలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పరామర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులతో మాట్లాడారు. బ్లాస్ట్ ఎలా జరిగిందన్న దానిపై వివరాలు అడిగారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఢిల్లీ పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు బాధితులకు చికిత్స అందుతోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కలిగిస్తోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ పేలుళ్ల ఘటనకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తామనేది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్ఎస్జీ, ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ బృందాలు కూడా ఈ యొక్క ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాము. దీనికి బాధ్యులు ఎవరన్న దానిపైన కూడా త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారిలో కొంత ధైర్యాన్ని పెంచే ప్రయత్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేశారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అని తెలుసుకున్నారు. అంటే కేవలం ఒక 10 నిమిషాల్లోనే ఇదంతా కూడా జరిగిపోయింది. అటువంటి కారు ఏదైతే రెడ్ సిగ్నల్ వద్దకు రాగానే అందులో ఒకసారిగా పేలుడు జరగడం, ఆ పేలుడు దాటికి ఆ పక్కనే ఉన్న అనేక వాహనాలకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా మంటల్ని ఆర్పిన తర్వాత ఈ పేలుడు ఘటన ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కారు కాదు, అక్కడ శరీర భాగాలన్నీ కూడా తునాతునుకలై చెల్లా చెదురుగా పడి ఉన్న ఘటన ఆ విజువల్స్ లో మనం చాలా క్లియర్ గా చూస్తూ వచ్చాం. అయితే అటువంటి కారుకు సంబంధించి ఈ కారు ఎవరిది అన్న దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. ఆ కారు యజమానిని కూడా ప్రస్తుతం హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని గుర్గాంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు తాను గతంలోనే అమ్మివేశానంటూ కూడా ఆ కారు యజమాని చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఈ కారు డీటెయిల్స్ కు సంబంధించి కూడా అంటే ఇది ఒక వ్యూహంలో భాగంగానే ఈ కారును కూడా వాడారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పేలుడు స్థాయిని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద కుట్ర అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 8 మందిని గత 2 రోజులుగా కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, అదేవిధంగా గుజరాత్ పోలీసులు కూడా సంయుక్తంగా 8 మందిని అరెస్టు చేయడం జరిగింది. వారిలో 3 డాక్టర్లు ఉన్నారు, ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆ మహిళా డాక్టర్ కారులోనే ఒక AK-47 రైఫిల్ కూడా దొరకడం జరిగింది. ఆమెను విచారిస్తున్న సమయంలో అనేక విస్తుపోయే అంశాలైతే వెలుగులోకి రావడం జరిగింది. తమకు ఇంకా ఆదేశాలు రాలేదని, ఢిల్లీలో ఉండే వైద్యులపైన నిఘా ఎక్కువగా ఉండదు కాబట్టి తమను ఎంచుకున్నట్టుగా, దీనికి ఒక మసీదుకు సంబంధించిన వ్యక్తి తమకు సహాయం చేసినట్టుగా ఈ పాకిస్తాన్ తో పాటు ఇతర వైట్ కాలర్ ఉగ్రవాదం లింకులు ఉన్న వ్యక్తులు తమకు ఈ ఆదేశాలు ఇస్తాము, వెంటనే వాటిని అమలు చేయాలంటూ కూడా తమల్ని వాడుకున్నారంటూ కూడా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ను చూస్తే గనక దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ బ్లాస్టులను నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీలో అత్యంత కీలకమైన ప్రదేశం ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు జరగడం అనేది ఇది చాలా చిన్న విషయం కాదు. ప్రతినిత్యం కూడా వేల మంది కూడా ఇటు చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్ కి ఇటు పర్యాటకులు కావచ్చు, ప్రతినిత్యం కూడా వ్యాపార నిమిత్తం వచ్చే వ్యక్తులంతా కూడా ఆ యొక్క సమూహంలో ప్రతినిత్యం కూడా తిరుగుతూ ఉంటారు. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో అంటే నిన్న వర్కింగ్ డే అవడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీకెండ్స్ లో ఇటు రెడ్ ఫోర్ట్ కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు రెడ్ ఫోర్ట్ ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క పేలుడు జరిగి ఉంటే గనక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలైతే ఉండే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా ఈ యొక్క తీవ్రత చాలా ఎక్కువగానే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలంతా కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాలతో పాటు సిగ్నల్స్ వద్ద ఉండే సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ యొక్క ఉగ్రవాద సంస్థ దీనికి ఈ ప్లాన్ అమలు చేసిందన్న దానిపైన కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా ఇటు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లో అరెస్ట్ అయిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి కూడా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఆయుధాలు, అదేవిధంగా టైమర్స్ ని
స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో 7 టైమర్స్ ఉండడంతో ప్రస్తుతం ఇది కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైం బాంబర్స్ ని ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టైమర్స్ ని కూడా వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఢిల్లీలో ఉండే ఈ యొక్క డాక్టర్స్ ని దీంట్లో పావుగా వాడుకుంటే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు, డాక్టర్స్ పైన ఎటువంటి నిఘా ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ కి డాక్టర్స్ ని వాడుకున్నారనేది కూడా చాలా స్పష్టమవుతుంది. అయితే కారుకు సంబంధించిన వ్యక్తి తోటి మరింత లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరికి అమ్మారు, అతను ఇంకెవరికైనా అమ్మాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. పేలుడు జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ చెల్లాచెదరుగా పడ్డ కార్ల యొక్క పార్ట్స్ అన్నింటినీ కూడా చూస్తే గనక దీంట్లో ఖచ్చితంగా భారీ ఎక్స్ప్లోజివ్ వాడారనేది మాత్రం స్పష్టమవుతుంది. గోపి, అంటే పేలుడు సంభవించిన ప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి? మరోవైపు చికిత్స పొందుతున్న వారి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతం ఎన్ఎస్జీ ఎన్ఐఏ అదుపులోనే ఈ యొక్క పేలుడు జరిగిన ప్రదేశాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా అక్కడికి రానివ్వట్లేదు, మీడియాను కూడా అక్కడికి రానివ్వట్లేదు. ఏదైనా క్లూస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా వాళ్ళు మీడియాకు కూడా విజ్ఞప్తి చెప్తున్నారు. అదేవిధంగా ఇటు క్షతగాత్రులకు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది అనేది కూడా ఇటు వైద్యులు చెప్తున్న విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి కూడా చాలా తీవ్రమైన గాయాలు కలిగాయి, కొంతమంది బర్న్ అయ్యారు. వాటన్నిటితోటి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. క్షతగాత్రులను ఆమె పరామర్శించడం జరిగింది. అన్ని రకాల వైద్యం వాళ్ళకు వెంటనే అందించాలంటూ కూడా ఇటు వైద్యులను కూడా ఆమె ఆదేశించడం జరిగింది. అయితే ఘటనా స్థలిలో మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎన్ఎస్జీ బలగాలు, ఎన్ఐఏ అధికారులు, అదేవిధంగా ఫోరెన్సిక్ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్న అవశేషాలు, ఏదైతే వాహనాలకు సంబంధించిన పార్ట్స్ కావచ్చు, బాడీకి సంబంధించిన అంటే శరీర భాగాల్లో ఇంకా ఏదైనా కెమికల్ ఉందా, ఇందులో ఎటువంటి విస్ఫోటనాన్ని వాడారు అన్న దానిపైన కూడా ఆ చెల్లా చెదరుగా పడ్డ శరీర భాగాల నుంచి కూడా కొంత ఆ క్లూస్ ను సేకరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసులు బారికేడ్స్ ను పెట్టి అక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. మీడియాను కూడా చాలా దూరంగా ఉంచుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇన్వెస్టిగేషన్ లో అనేక అంశాలను కూడా ఇంకా తీసుకోవాల్సి ఉంది. వాటిలో వాడిన పదార్థంకి సంబంధించి కావచ్చు, ఆ కారులో ఎటువంటి విస్ఫోటనాన్ని వాళ్ళు అమర్చడం జరిగింది, ఆ రెడ్ సిగ్నల్ వద్దకి వస్తూనే ఎందుకు పేలిపోయింది, అంటే ఆ వాహనాలు ఆగిన సమయంలోనే వాటిని పేల్చాలని ముందుగానే నిర్ణయించుకున్నారా, లేదా రెడ్ ఫోర్ట్ వద్దకు అంటే ఆ మెయిన్ సెంటర్ వద్దకు వెళ్లిన తర్వాత పేల్చాలనుకున్నారా, ఎందుకు ఆ రెడ్ సిగ్నల్ వద్దే ఈ కారు పేలుడు జరిగిందన్న దానిపైన కూడా ఇంకా లోతైన విచారణ జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడే ఏం చెప్పలేమనేది కూడా ఇటు ఎన్ఎస్జీ అధికారులు కావచ్చు, అక్కడ స్థానిక ఢిల్లీ కమిషనర్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి కారణాలను తెలుసుకున్న తర్వాతే మరొకసారి మీడియా ముందుకు వస్తామనేది కూడా ఇటు ఢిల్లీ పోలీసులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు స్పెషల్ క్రైమ్ బ్రాంచ్, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో సంభవించింది, ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ తీవ్రత కంపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? అయితే దాదాపు 200 మీటర్ల వరకు ఈ యొక్క పేలుడుకు సంబంధించిన ప్రభావం ఉంది అనేది కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 200 మీటర్లతో పాటు అంటే పేలుడు జరిగిన వెంటనే దాదాపు చాలా దూరం వరకు కూడా ఆ మంటలు అనేది కూడా కనపడడం జరిగింది. 50 ఏదైతే 1/2 కిలోమీటర్ వరకు కూడా అంటే సిగ్నల్ నుంచి ముందుకు వెనకకి చూస్తే అంటే ఇటు 1/2 కిలోమీటర్ అటు 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క ఆ పేలుడుకు సంబంధించిన యొక్క విజువల్స్ అయితే చాలా స్పష్టంగా కనపడ్డాయి. అయితే కేవలం ఏదో కారులో ఒక సిఎన్జి సిలిండర్ పేలింది అనేదే మొదట భావించడం జరిగింది. ఆ సిలిండర్ దాటికి పక్కన ఉన్న కార్లకు కూడా నిప్పంటుకుందనేది భావించారు. అయితే 7 ఫైర్ ఇంజన్లు వచ్చి ఈ మంటల్ని ఆర్పిన తర్వాత దీది యొక్క ఉగ్రవాద కుట్ర అనేది కూడా కొంత స్పష్టంగా అర్థమైంది. దేశంలో ఈ యొక్క ఉగ్రవాద కుట్రలు జరపాలనేది కూడా గత కొద్ది కాలంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఢిల్లీని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ఢిల్లీలో ఉండే వైద్యులను వాడుకున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే భారీగా ఈ యొక్క మందుగుండు సామాగ్రి కావచ్చు, పేలుడు పదార్థాలను, ఆయుధాలను కూడా భారీగా డంపు చేయడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశాలలో ఇటు వాళ్లకు కొంత సానుభూతి పరులను ఆశ్రయంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలకు ఉగ్రవాద సంస్థలు
పాల్పడుతూ ఉంటాయి. కానీ దేశ రాజధానిని టార్గెట్ గా చేసుకుని ఇక్కడ డంపులను ఏర్పాటు చేయడం అనేది కూడా ఇది కొంచెం దేశ భద్రతకు సంబంధించి కూడా ఇది కొంత ఆలోచించాల్సిన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా అంటే ఢిల్లీ లాంటి నగరాన్నే టార్గెట్ గా చేసుకుని అందులో ఎర్రకోట ప్రాంతంలో ఈ యొక్క బ్లాస్ట్ చేయగలిగారు అంటే వారి వ్యూహం ఇంకా ఏమై ఉంటుందన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. వాటన్నిటిలో కూడా కొంత ఇంకా సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 8 మందిని కూడా మరోసారి విచారించాలి. వీళ్ళు టైమర్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఎన్ని టైమర్స్ కొనుగోలు చేశారు, ఇంకా దేశంలో ఏ ప్రాంతాలలో బ్లాస్ట్లకు ప్లాన్ చేశారన్న దానిపైన కూడా ఇంకా సమాచారం తీసుకోవాలి. ఈ దేశంలో మరో బ్లాస్ట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ఉంది. కాబట్టి మరి ఇటు రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బ్లాస్ట్ ను ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే దేశంలో మరి ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల హోం కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం నిన్న రాత్రి నుంచే నాకాబందీ విధిస్తూ వచ్చారు. రాత్రి నుంచి కూడా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఆ దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిపినా హైదరాబాద్ లో దాని మూలాలు కనపడతాయి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. అణువణువు కూడా హైదరాబాద్ ను ప్రస్తుతం జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు ఢిల్లీలో ఏదైతే రెడ్ ఫోర్ట్ ఘటన జరిగిన తర్వాత కూడా ఈ యొక్క ఎన్ఎస్జీ ఎన్ఐఏ బలగాలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో మునిగిపోయిన పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర కోణాల్లో కూడా ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఈ యొక్క ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు ఉన్న వ్యక్తులను ప్రస్తుతం ఎన్ఐఏ పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే రీసెంట్ గా గుజరాత్ లో ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేయడం కావచ్చు, ఫరీదాబాద్ లాంటి ప్రాంతంలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత ఉగ్రకోణాలు ఉన్నాయి అనే అనుమానాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా ఏమైనా దర్యాప్తు కొనసాగుతోందా? అయితే ప్రస్తుతం ఏదైతే ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న భారీ విస్ఫోటనానికి సంబంధించి అంటే ఒక 2000 పైగా ఉన్న ఈ యొక్క అమోనియా నైట్రేట్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది గనక ఉగ్రవాదుల చేతిలో ఈ రోజు కూడా ఉంటే అనేక నగరాల్లో ఇలాంటి బ్లాస్ట్లే జరిపి ఉండేవారనేది కూడా కొంత స్పష్టమవుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇటు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు సంబంధించిన అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసిన సందర్భంగా అనేక అంశాలను కూడా వాళ్ళు వెలుగులోకి తీసుకురాగలిగారు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ యొక్క విస్ఫోటనానికి సంబంధించిన పదార్థాలతో పాటు ఆయుధాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే గతంలో ముంబై లాంటి ఏదైతే తాజ్ హోటల్ పైన జరిగిన దాడిని కూడా మనం చాలా దీంట్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు కేవలం బ్లాస్ట్ మాత్రమే చేయడం కాదు, అమాయక ప్రజలు ఎవరు దొరికినా వాళ్ళని విచక్షణ రహితంగా కాల్చడం కోసమే ఈ ఆయుధాలను కలిగి ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. గతంలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు సంబంధించి ఇప్పుడు జరిగిన ఈ పేలుడుకు సంబంధించి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా, ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు కూడా ఈ బ్లాస్ట్ కు సంబంధించి తామే నిర్వహించామని కూడా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న నేపథ్యంలో మరి ఎవరు ఈ యొక్క పేలుడుకు కారకులు అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. గతంలో జరిగిన ఈ యొక్క కేసు డైరీస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటు ముంబై కావచ్చు, గతంలో ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బ్లాస్ట్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కావచ్చు, గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, ఇలా దేశవ్యాప్తంగా కూడా జరిగిన అనేక బ్లాస్టులకు ఇప్పుడు జరిగిన బ్లాస్ట్ కి ఏదైనా సంబంధాలు ఉన్నాయా, ఈ యొక్క పదార్థాలు గతంలో ఏదైనా వాడారా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇటు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు అనేక మంది అనుమానితులు అంటే ఏదైతే ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలున్న స్లీపర్ సెల్స్ ని కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మరి ఏదైతే రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఈ యొక్క బ్లాస్ట్ కు సంబంధించి దేశంలో ఉన్న అన్ని ఉగ్ర మూలాలను కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్స్ పనిచేస్తున్నాయనేది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.